కొత్త వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాపలా కాస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా భయభద్రకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు నాందేడ్ నుంచి ఇక్కడ నుంచి వచ్చి ఏదైతే సిక్కు సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ సిక్కు సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. గత శనివారం రోజు ఆగమేఘాల మీద అక్కడనే ప్లాన్ ప్రకారం అక్కడనే తయారు చేసుకొని ఏదైతే షెడ్లు ఉన్నాయో షెడ్లని కూడా తీసుకొచ్చి ఇక్కడ రాత్రి అంటే ఒకటే రోజుల్లోనే అన్ని వాతివేయడం జరిగింది. అది సాధ్యం కాని పని, కానీ ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవు. ఆ అనుమతులు కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ రంజాన్ ఉంది, శ్రీరామనవమి ఉంది, ఉగాది ఉంది, ఏదైనా వైలెన్స్ కావాలని కొంచెం ఆగుతారు. ప్యూర్లీ ప్రభుత్వం పోయింది, తప్పకుండా డిమాలిష్ చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. లేట్ అవుతుంది కాబట్టి మా ప్రజలందరూ కూడా ఆక్రోశంలో ఉన్నారు. తొందరగా డిమాలిష్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఈ స్థలాన్ని మేము బై బర్త్ చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటిది కట్టడాలు లేవు, ఏం లేవు, అంతా ప్రభుత్వ స్థలాలే. ఇవన్నీ కూడా ఏవైతే గుట్టల స్థలం మేము కూడా ఇది డెవలప్ చేసినాం. రాయి వేసి మేము డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ గుడి ఉండే, గుడిలో మేము రాత్రి కందిలు పట్టుకొని వచ్చేవాళ్ళం. మేము ఈ గుడిని డెవలప్ చేసినాం. అప్పటి నుంచి కూడా ఈ స్థలాన్ని చూస్తున్నాం. ఆ స్థలాన్ని ఇప్పుడు వీళ్ళు అందరు వచ్చి మా తల్వార్లు అవి పట్టుకొని వచ్చి మేము అంటే సొంత డిసిజన్ తీసుకొని ఇట్లా చేయడం జరిగింది. ఇది అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. మేమందరం కూడా తొందరగా దాన్ని తొలగించాలని మీ ద్వారా తెలియజేస్తాం.